మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతూ పరలోకం కూడా మనం స్వతంత్రించుకుంటాం. కాబట్టి దేవుని కొరకు హింస పొందినటువంటి వాడు ఎవ్వరు కూడా అలా విడిచిపెట్టబడడు. దేవుని కొరకు హింసింపబడితే, దేవుని కొరకు నువ్వు నష్టపోతే, దేవుని కొరకు నువ్వు కఠినమైనటువంటి స్థితిగతుల్లోనికి నువ్వు వెళ్తే దాన్ని బట్టి సంతోషించు. దాన్ని బట్టి నువ్వు నిట్టూర్పులు విడవద్దు. దాన్ని బట్టి నన్ను ఇలా అసహించుకున్నారు, నన్ను ఇలా చేశారని నువ్వు అని చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వు ఒక్కసారి దేవుని బిడ్డవైతే నీ కలిగే ప్రతి ఒక్క అవమానము, నీ యొక్క విశ్వాసమును బట్టి, నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని బట్టి నువ్వు పొందే ప్రతి అవమానానికి దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ దినం ఆ విధంగా నువ్వు ప్రశ్నించుకొని దేవుని యొక్క నిందారహితులుగా శ్రమను అనుభవించడానికి సిద్ధపడినటువంటి వారిగా మిమ్మల్ని మీరు తీర్మానించుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకం